భక్తి సమాచారం. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. బిగ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు విశేషం కార్యక్రమానికి సాదర స్వాగతం. ఈరోజు మంగళవారం, మూలా నక్షత్రం. ఇది కేతువుకు సంబంధించిన నక్షత్రం. అంటే ఏంటంటే కేతు అధిష్టాన దేవతగా ఉందన్నమాట. ఈరోజు సంబంధించి ఏంటంటే మార్గశిర మాసం ప్రారంభమైన రెండో రోజు అన్నమాట. సో మనం చెప్పుకున్నాం, భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు, మాసాలలో మార్గశీర్ష మాసము నేనే అని చెప్పారు. అంటే శ్రీ మహావిష్ణువు స్వరూపమైన ఈ మార్గశిర మాసంలో మనం ఏ చిన్న పుణ్యకార్యం చేసినా కూడా చక్కటి ఫలితం లభిస్తూ ఉంటుంది. ప్రతిరోజు కూడా మనకు చాలా ముఖ్యమైనదే. ఎందుకంటే కళ్ళు తెరిస్తే జననం, కళ్ళు మూస్తే మరణం. రెప్పపాటు కాలమే ఈ జీవితం. మరి ఈ జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలి, ఈ జీవితాన్ని ధన్యత చెందించుకోవాలి. అంటే ఈ జీవితానికి ఒక సార్థకత ఉండాలి అని అంటే, మనం చేసే పాపాలన్నీ పోవాలి అని అంటే ఏదైనా ఒక పుణ్యకర్మ చేయాలి, లేదా ఒక వ్రతం చేయాలి. అయితే ఈ మార్గశిర మాసంలో మంగళవారం రోజున ఏంటంటే విశేషంగా మనము రాహుకాల పూజలు అనేవి చేస్తే ఎవరికైనా రాహుకేతు దోషాలు ఉంటే కూడా అవి పోతాయి అన్నమాట. చాలా మంది బాధపడుతూ ఉంటారు, ఏవో అనుకున్న పనులు జరగక రకరకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. సంతానం కలగలేని వాళ్ళు, సంతాన దోషాలు ఉన్నవాళ్ళు అలా బాధపడుతూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ రాహు కేతు అనేది మనల్ని ఇబ్బంది పెట్టడం వల్ల జాతకంలో చాలా రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు. వీటన్నిటి నుంచి దూరం అవ్వాలి అని అంటే ఏంటంటే జ్యోతిని వెలిగించాలి. ఆ జ్యోతి ఏ సమయంలో వెలిగిస్తే ఫలితాలు ఉంటాయి అంటే రాహుకాల దీపాలు. మనందరికీ తెలుసు, మంగళవారం రోజున మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 సమయం వరకు కూడా రాహుకాలం అని చెప్తూ ఉంటారు. ఆ కాలంలో ఎవరైతే స్త్రీలు చక్కగా ఎర్ర చీర కట్టుకొని, ఎర్ర గాజులు వేసుకొని, ఎర్ర పువ్వులు పెట్టుకొని, అలాగే దేవతను కూడా ఎర్ర పువ్వులతోటి, కుంకుమతోటి కూడా ముఖ్యంగా ఆ అమ్మవారిని అష్టోత్తరంతో అర్చన చేసి, ఆ తర్వాత నిమ్మకాయ డొప్పలు అందులో ఆవు నెయ్యి వేసి ఆ దీపాలను వెలిగిస్తే రాహు కేతు దోషాలు అనేవి దూరం అవుతాయి అన్నమాట. ఇది పెద్ద ప్రక్రియ ఏం కాదు. అయితే ఈ దీపాలు ఎక్కడ వెలిగించాలి అని అంటే ఫస్ట్ ఉత్తమోత్తమైన ప్రదేశం ఏంటి అంటే దేవాలయ ప్రాంగణం, లేదా ధ్వజస్తంభ ప్రాంగణం, లేదా దేవాలయ ప్రాకార ప్రాంగణం. అవి కూడా వీలు కాలేదు తులసి ప్రాంగణం అన్నమాట. తులసి చెట్టు ఉన్న, తులసి కోట ఉన్న ప్రదేశం వద్ద. ఇది వీలు కాలేదు మన ఇంట్లో ఉన్న దేవతా మండపం దగ్గరైనా కానీ ఆ గంటన్నర సేపు మనం ఏంటంటే ఆ గంటన్నర దీపం వెలిగేలాగా మనం వెలిగించాలన్నమాట. ఆ తర్వాత మనం ఏం చేయాలి, ఓం దుమ్ దుర్గాయే నమః అంటే దుర్గాదేవిని విశేషంగా ఆరాధించాలి. ఎందుకు అని అంటే దుర్గాదేవిని ఎందుకు ఆరాధించాలి అని అంటే మనకు దేవీ భాగవతంలో కూడా చెప్తూ ఉంటారు, ఎంతోమంది రాక్షసులు ఎంతోమంది ఋషులను, మునులను, దేవతలను ఇబ్బంది పెట్టారు. అప్పుడు అమ్మవారు పార్వతీదేవి రకరకాల స్వరూపాలను కూడా ఆవిడ వ్యక్తమయ్యి ఆ స్వరూపంతో రాక్షస సంహారం చేసింది. ముఖ్యంగా ఈ కలియుగంలో ఎవరైతే కూడా గణపతి, దుర్గా ఈ రెండిట్లలో కలౌ చండీ వినాయక అని చెప్తూ ఉంటారు. అలాగే మనం ఎప్పుడైతే ఆ దుర్గాదేవిని విశేషంగా ఆరాధిస్తూ దుర్గాయే నమః, దుర్గాయే నమః అంటూ కూడా ఆ దీపాన్ని చూస్తూ మనం జపం చేస్తామో మనకున్న దుర్గతులన్నీ కూడా దూరం అయిపోతాయి, మనకున్న కష్టాలన్నీ దూరం అయిపోతాయి. ఈ రోజున మంగళవారం ఈ చిన్ని ఉపచారం చెయ్యాలి. అలాగే ఈరోజు శుభ సమయం ఏంటంటే 10:02 నుండి 11:42 వరకు ఉంది. ఈ కొద్దిపాటి ఈ శుభ సమయాన్ని ఏంటంటే ఎవరైనా కూడా ముఖ్యమైన పనులు చేయాలి అనుకునేవారు ఈ సమయంలో చేస్తే వారికి ఆ కార్యం అనేది సత్ఫలితాన్ని అందిస్తూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే చాలామంది బాకీలు వసూలు కావట్లేదండి అని అంటూ ఉంటారు. అంటే వేరే వాళ్ళకు ధనం ఇచ్చారు, అది మనకు వాపస్ రావట్లేదు అని అంటూ ఉంటారు. అటువంటి వారు ఏంటంటే ఈ మంగళవారం రోజున ఆ ప్రయత్నాలు చేస్తే ఆ బాకీ అనేది తీరిపోతుంది. అంటే మళ్ళీ కాకుండా, అంటే మళ్ళీ మనం ఎవరికి కూడా రుణగ్రస్తులం కాకుండా ఉంటాము. మనం ఎవరికైనా అప్పు తీర్చేయాలని అనుకుంటే మంగళవారం రోజున అప్పు తీర్చేసామనుకోండి, మళ్ళీ అప్పు కాదు. అలాగే అప్పు ఇవ్వాలనుకున్నా, తీర్చాలనుకున్నా ఏదైనా మంగళవారం రోజున ధనానికి సంబంధించిన లావాదేవీలు చేస్తే అవి మళ్ళీ మనకు పునరావృతం కాకుండా ఉంటూ ఉంటాయి అన్నమాట. ఇది చాలా ముఖ్యమైన విషయం, గమనించగలరు. అలాగే రుణ బాధలు పోవాలి అని అంటే కూడా ముఖ్యంగా మంగళవారం రోజున మనం బాకీ తీర్చేసేయాలి. మళ్ళీ ఇంకా మనకు అప్పులు చేసే అవకాశం రాదు,
అప్పులు తీరిపోతాయి. ఇది చాలామందిని ఇబ్బంది పెట్టే విషయం కాబట్టి ఈరోజు మంగళవారం ఈ చిన్ని ఉపచారాన్ని, ఈ చిన్ని విషయాలను పరిగణలోకి తీసుకుంటే మీరే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. ఇది ఇవాల్టి విశేషం. స్వస్తి. For more videos like this, subscribe Big TV channel.